హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నుంచి అయితే నేను నా డైలీ బ్లాగ్ అయితే చేస్తాను. ఇంతకుముందు ఒక 5 వీడియోస్ అయితే చేసిన. నా గోప్రో అంటే ఆ గాలి సౌండ్ ఎక్కువ రావడం వల్ల నా వాయిస్ అంత వినపడలేదు. ఇప్పుడే కొంచెం స్టడీ చేసుకున్నా. ఇప్పుడు కూడా అది కరెక్ట్ వస్తుందో లేదో తెలియదు, చూసుకోవాలి సార్ వెళ్ళిన తర్వాత. ఇంతకుముందు చెక్ చేసుకున్నా, కొంచెం బాగానే వచ్చింది. మరి ఓకేనా, మళ్ళీ అట్లా అవుతుందో సో చూసుకోవాలి. అందుకే ఆ వీడియోస్ అంతా వాయిస్ క్లియర్గా రాదు. ఒక 2-3 వీడియో, ఒక 7-8 వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. ఒక 3 వీడియోస్ అంత నార్మల్ అట్లా పెట్టేసిన. ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అని. బాబాయ్ మెల్లగా, బాబాయ్ ఇండికేటర్ రేటు 60 కొట్టాడు బాబాయ్. ఇక్కడ ఆపినా కదా టాపిక్. 7-8 వీడియోస్ అయితే పెట్టిన. అలా 3 వీడియోస్ అయితే ఏముండదు, జస్ట్ అట్లా పెట్టేసిన. ఒక 3 వీడియోస్ పెట్టినా కానీ అవి అంత వాయిస్ వినబడవు. మేబీ ఇది కూడా మంచిగా వచ్చింది అనుకో, మనకి ఈరోజు నుంచి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. అంటే ఆల్మోస్ట్ అందరూ పెద్ద బైకులతో చేస్తారు. మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ అయితే దీంతోనే వేస్తాం. ఒకవేళ గంట వ్యూస్ కానీ బాగానే వస్తే అప్పుడు వేరే బైక్ అయితే ట్రై చేస్తా. అందరిలాగా నేను ఎగబడి బైక్ తీసుకొని చేసింది అనుకో, తర్వాత ఒకవేళ గంట యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ ఏం రాకపోయినా నేనే లాస్ అవుతా. అందుకే చెప్పేసి ఫస్ట్ అయితే దీంతోనే వేస్తున్నా. అరే అరే మెల్లగానే కాక అది. ఇప్పుడైతే ఇదే బైక్తోనైతే వేస్తా. కొన్ని రోజులు చిన్న అయితే వేస్తా. ఏదో బైకులు పెట్టినట్టున్నారుగా. లోన్ మేళ లోన్తో ఇస్తాడు కావచ్చు. అది జనరల్ బ్లాగ్సే చేస్తాం. అంటే మనం రొటీన్గా చేసుకునేది. ఎందుకంటే దీంతో లాంగ్ డ్రైవ్ కూడా వేద్దామని అంత ఉండదు. మామూలుగా దగ్గర అయితే చేసుకోవచ్చు. మామూలుగా అయితే కొన్ని రోజులు అయితే ఇక్కడెక్కడనే వేస్తా వీడియోస్. ఒకవేళ వ్యూస్ మన పర్లేదు బాగానే వస్తున్నాయి అంటే ఇంకా ఎట్లా షార్ట్ వీడియోస్ అయితే ఎట్లా మంచిగానే తెలుస్తున్నాయి. నాకు షార్ట్ వీడియోస్ ప్రాబ్లం లేదు. మామూలుగా ఇప్పుడు టెంపరవరీ అయితే కొన్ని పెడుతున్నా, తర్వాత మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే నేనే చేసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ ప్రతిదీ నేనే మెయింటైన్ చేసుకోవాలి. దీని పెట్రోల్ అయినా అది మనకంత అంత బలిసిన వాళ్ళం కూడా కాదు కదా, కొంచెం మెయింటైన్ చేసుకోవాలన్నా. బాబాయ్ జరగవే. మనోడు అడగకుండా ఇటుగా మధ్యలో నడుస్తున్నాడుగా. ఇవాళ సాటర్డే మార్కెట్ ఉంది. అది ఇప్పుడు ఏంటంటే పెద్ద బండ్లతో చేస్తే కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన ఎట్లా చిన్న బండి కాబట్టి కొంచెం చూడరు వాళ్ళు ఏముంటాయి కంటెంట్ అని. బట్ కొంచెం అలవాటు అయ్యే వరకు అయితే ఇదే. మళ్ళీ నేను కొత్తగా చేస్తున్నా, మనకు కొంచెం లోపల భయం ఎక్కువ. అది అమ్మ ఎండ కింద కానీ ఫుల్ ధూపు అవుతుంది. మరి బయటికి వెళ్తే వాటర్ బాటిల్ అయితే పట్టుకుని వెళ్ళండి. ఆ బయట 10 రూపాయలు పెట్టే బదులు మన దగ్గరనే ఉంటుంది ఒక బాటిల్. ఇంతకుముందు ఇక్కడ ఒక మార్కెట్ పెట్టేటోళ్ళు తీసేసినట్టున్నారు ఎండగా, మరి ఏమో. ఇట్లా పెడితే బాబాయ్ వచ్చి ఫోటో కొడతాడు. ఇంతకుముందు ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినా నేను. మార్కెట్ అంత వాయిస్ అంతా రికార్డ్ అవ్వాలి. మంచి సాటర్డే ఫుల్ పబ్లిక్ ఉంటారు.
మనకాడ సాటర్డే ఉంటుంది, కాగజ్ నగర్లో సండే ఉంటుంది. సండేనా? సండే ఉంటుంది. అమ్మాయి చూడు ఎట్లా వస్తుందో. ఇటే ఉంటుంది మార్కెట్. తక్కువ రేటు ఉంటాయి కానీ ఒక 2-3 సార్లు విండితే పోతాయి. బట్టలు మంచిగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం సార్, ట్రై చేద్దాం. నైట్ ప్యాంట్ తీసుకుందామని. నాకు లాంగ్ వెళ్ళాలని ఉంది. పర్లేదు, దీన్ని సర్వీసింగ్ చేస్తే పోతుంది కానీ అంత లాగదు. అంటే ఎట్లా ఎక్కువ దూరం అంత 10/90 కూడా అంత పోదు పర్ఫెక్ట్గా. అది ప్రాబ్లం. మళ్ళీ ఇది ఎక్కడైనా ఆగిందనుకో కష్టమవుతుంది బాగా. మొత్తం ఇలా మంచిగా ఉంటుంది షాపులో. నాకు తెలిసి ఇప్పుడు తక్కువ ఉన్నారు ఎండకేమో, లేకుంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు. కాకా ఎలాగా? అరే 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 నాని, చూడు నాని, మమ్మీని పట్టుకో. అంతే, ఏముండదు హాస్పిటల్లో. ఈ హాస్పిటల్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అదేంటి జోడఘాట్, అంత ఎక్కువ ప్లేసులు కూడా ఏం లేవు ఇక్కడ. అందుకే మామూలుగా డైలీ బ్లాగ్ చేసుకుంటా. ఎండ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. నాకు అప్పటి నుంచి ధూపు అయితే ఉంది. షాప్ కూడా ఇక్కడ లేదు, ఒకటి ఉంది కానీ ఇంటకైతే జాగ్రత్త. ఇట్లా తలకైతే ఈ టవల్స్, కర్చీపులు ఏమైనా ఉంటే కట్టుకోండి. బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే పక్కా మీరు హెల్మెట్ అయితే పెట్టుకోండి కొంచెం సేఫ్టీగా. లేకుంటే మామూలుగా కాదు. ఇప్పుడు చెయ్యలు ఎట్లా వేస్తాయో, చెయ్యి కాలుతుంది ఆ ఎండకి వేడికి. బాబాయ్ సడన్గా సెటిల్ బాబాయ్. అల్లు అర్జున్ ఫ్యాన్. పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్, వాల్డ్ ఫైర్. అరే నువ్వేనా? మావాడే, నేను ఎవరో అనుకున్నా. మంచిగా ఉన్నారుగా. ఇది గైస్ ఈరోజు అయితే మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త కాబట్టి అలవాటు కావాలి. మీరు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సపోర్ట్గా ఉన్నారనుకో నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ అన్నీ వ్యూస్ తక్కువ వస్తుంటాయి. అంటే నాకు కూడా తప్పు ఉంది, ఎందుకంటే నేను కూడా వీడియోస్ కరెక్ట్ పెడితే నాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. బట్ మనకంత కంటిన్యూగా వ్లాగ్స్ కరెక్ట్ పెట్టాలంటే నాకు కూడా నేను కూడా చూసుకోవాలి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంటి మీదే డిపెండ్ అవ్వాలి కదా. ఓకే, ప్రామిస్ మంచి కంటెంట్కి అయితే ట్రై చేస్తా.